హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషి వ్లాగ్స్. ఈరోజు మీకు ఫ్రూట్ కస్టర్డ్ అయితే చూపిస్తాను. ఎలా చేస్తామో చూపిస్తాను, చూసేయండి. వీడియో అయితే స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఒక 5 మినిట్స్లో అయితే తయారైపోతుంది అనమాట. ఇది ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే ఫ్రూట్ కస్టర్డ్. మేమైతే ఫస్ట్ టైం చేసాము. ఫస్ట్ టైం చేసిన చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఎలా చేసామో ఏంటో తెలియాలి అంటే కనుక లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఫస్ట్గా అయితే ఒక 1/2 లీటర్ మిల్క్ని అయితే తీసుకుని ఇలా అయితే సిమ్లో పెట్టుకుని మరిగించుకోవాలి. మేమైతే ఫస్ట్ టైం చేస్తున్నాం కదా అని ఫస్ట్ కొంచెం మిల్క్తోనే చేస్తున్నాము. ఇలా మరిగించుకున్న పాలని కొన్ని పాలైతే సపరేట్ గిన్నెలోకి అయితే తీసుకోవాలి. ఇంక ఇందులోకి లైట్గా అయితే షుగర్ యాడ్ చేస్తాను. షుగర్ ఎక్కువ తినే వాళ్ళు అయితే ఎక్కువ యాడ్ చేసుకుని చేసుకోండి. ఇంకా ఇదేంటి అంటే కస్టర్డ్ పౌడర్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అనమాట. ఇదైతే పక్కకి తీసుకున్న పాలలో 2 టేబుల్ స్పూన్ పౌడర్ని అయితే యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. పాలు బాగా వేడిగా ఉన్న పాలలో కలుపుకుంటే ఇదైతే ఉండలు లేకుండా బాగా మిక్స్ అవుతుందన్నమాట. చూసారా, పాలైతే పొగలొస్తున్నాయి. ఇలా బాగా కలుపుకున్న ఈ లిక్విడ్ని అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇదైతే వేసుకున్నప్పుడు స్టవ్ ఆన్లోనే ఉండాలి, ఫుల్ ఫ్లేమ్లో మాత్రం ఉండకూడదు. సిమ్లో పెట్టుకుని ఇదైతే వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అయితే అలా ఉంచుకుంటే ఇదైతే బాగా దగ్గరగా అయ్యి తిక్కగా అవుతుంది. ఇలా తిక్కగా అయిన దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకుని ఒక 5 మినిట్స్ పొగలన్నీ తగ్గిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈ లోపల మా మరదలైతే మా ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ అన్నీ కట్ చేస్తుందనమాట. మేమైతే గ్రేప్స్, బనానా, అలాగే యాపిల్, ప్రొమోగ్రానైట్ అయితే వేసాము. ఇంకా మీ ఇంట్లో ఏమన్నా ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ అలాగే ఫ్రూట్స్ ఉంటే ఎక్కువగా వేసుకుని అయితే చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో ఉన్న వాటితో అయితే మేము ఇలా చేసామన్నమాట. ఇంకా ఈ ఫ్రూట్స్ అన్నీ అయితే కట్ చేసుకున్న తర్వాత ఇందులో వేసేసుకున్న తర్వాత ఇంకా పిల్లలకి చాలా ఇష్టంగా తిన్నారనమాట. మా పిల్లలు అయితే అస్సలు ఇంకా ఉందా అని అడిగారు అనమాట. అంటే అంత టేస్టీగా ఉందనమాట. మేము ఫస్ట్ టైం చేసిన చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మేము తిందాంలే అని అనుకున్నాం, కానీ మాకు తినే ఛాన్స్ కూడా ఇవ్వలేదు మా పిల్లలు. ఎందుకు అంటే వాళ్ళే మొత్తం తినేసారు. నేనైతే 1 టేబుల్ స్పూన్ అయితే టేస్ట్ చేశాను. చాలా బాగుందనమాట, చాలా టేస్టీగా అనిపించింది. ఇంకా చూసారా ఎంత బాగుందో. మన ఇంట్లో పిల్లలు ఉన్నారంటే ఖచ్చితంగా ఇలా అయితే చేసి పెట్టడం అయితే తప్పనిసరి. ఎందుకంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మన పిల్లలు బయట నుంచి తెచ్చే వాటికంటే ఇంట్లో మన చేతులతో స్వయంగా చేసి వాళ్ళకి పెడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళతో పాటు మనం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకనుకుంటున్నారా? వాళ్ళు మనం చేసి పెడితే చాలా బాగుంది అని అంటే ఆ సాటిస్ఫై చాలా వేరుగా ఉంటుందన్నమాట. అది స్వయంగా మేము అనుభవించాం కాబట్టి చెప్తున్నాను. నా వీడియో చూస్తున్న వాళ్ళకి కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎండాకాలంలో ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుందన్నమాట. మన ఒంట్లో వేడిని తగ్గించి చల్లదనాన్ని